యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చివరి లైన్ మనం చదువుకున్నాము కలిపి. సంఖ్య 621 పాత నిబంధనలు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం చదువుకున్న ఈ మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం తెలుసుకున్న ఆరాధిస్తున్న దేవునిలో ఒకనాటికి మన దుఃఖ దినాలు ఇక ఉండవు, సమాప్తములగును. ఈ లేఖనం రాయబడింది కంటెక్స్ట్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్న కంటెక్స్ట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రభువు నమ్ముకున్న మనకి యేసు ప్రభు వారు మరలా వచ్చి మనల్ని తీసుకెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్న 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఇక చివరిగా ఇక దుఃఖము లేని ప్రదేశానికి మనం శాశ్వతంగా దేవునితో నివసించేట్లుగా వెళ్తాం. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి ఈ లోకంలో కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే శ్రమ వస్తుంది. శ్రమ లేకుండా జీవించే జీవి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరని యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవనముకే పుట్టుచున్నారు. నిప్పు రవ్వలు వాటి నేచర్ ఏంది, పైకి వెళ్ళిపోతాయి. ఏంటంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోతాయి కదా. అట్లానే ఈ భూమి మీద ప్రతి మానవునికి కూడా శ్రమ అనేది ఉంటుంది. కొన్ని శ్రమలు అయితే పాపం చేసిన తర్వాత పర్యవసానంగా తెచ్చుకునేవి. కొన్ని శ్రమలు నీవు నీతిగా నడుస్తున్నా ఈ పడిపోయిన పాపముతో నిండి ఉన్న ఈ లోకంలో నీ దారిలో అడ్డొస్తాయి. కొన్ని శ్రమలైతే మనం చేరుకోరి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొంగలను పోలీసులు పట్టుకున్నాయి కొట్టినట్టుగా. ఎందుకంటే దొంగతనం చేశాడు, కొన్నాళ్ళు చిక్కుతాడు. కొన్నాళ్ళకి పాపం చేసి తెచ్చుకునే శ్రమలు చాలా ఉంటాయి. శరీరానికి వచ్చే రోగాలు ఉన్నాయి కొన్ని. ఆ రోగం వస్తే నీ బాధ అంతెంత కాదు. కొన్ని శ్రమలు ఉంటాయి. నువ్వు నీతిగా నడుస్తున్నా పక్కనాలు ఎగతాలు చేస్తుంటే నీకు దుఃఖం వస్తుంది. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ దుఃఖములో కూడా తన పరిశుద్ధ ఆత్మని నీలో నింపి ఆనందంగా ముందుకెళ్ళే కృపణిస్తాడు. దుఃఖం రాదని కాదు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ యోబు జీవితం 6వ అధ్యాయం 2వ వచనంలో, నా దుఃఖము అంటున్నాడు చక్కగా తోచబడును గాక. యోబు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదివాం. ఈయనకు దుఃఖం వచ్చింది. ఈయన మొదటి అధ్యాయము 1వ వచనంలో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడైన. అయినా కానీ తన యొక్క భక్తి ప్రయాణంలో ఒక సమయానికి తన ఆస్తులు పోయి, తన శరీరంలో అనారోగ్యం వచ్చి, పిల్లలు చనిపోయి దుఃఖపడ్డాడు. కానీ మనం తన లైఫ్లో చివరిగా చూస్తే ఆ దుఃఖం మొత్తం పోయింది. పోగొట్టుకున్న ఆస్తి, పిల్లలు, ఆస్తి అయితే 2 అంతలు. అంటే తనకున్న దుఃఖాన్ని నుంచి దేవుడు తనల్ని లేవనెత్తాడు. మీరు చదివిన 5వ అధ్యాయంలోనే 11వ వచనంలో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ మాట చెప్తుంది 4వ అధ్యాయంలో ఎలీఫజ్, యోబు ఫ్రెండ్. ఈయన ఒక సత్యం చెప్పాడు. ఏంటంటే దీనులకు, దీనత్వంలో ఉన్న వారిని దేవుడు పైకి లేపుతాడు. కాకపోతే వాళ్ళ జీవితంలో కూడా దుఃఖ పరిస్థితి వస్తూ ఉంటుంది, కథ క్షేమాన్ని ఇస్తాడు. మనకు తర్వాత కింద ఉంటే ఇక్కడ 19వ వచనంలో, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. కొన్నిసార్లు బాధలు వస్తాయి. ఇక్కడ 6 రాశారు, కింద 7 అంటున్నారు. 7 బాధలు కలిగిన నీకు కీడు తగలదు. 6 7 లేకపోతే నీ జీవితంలో కొన్ని బాధలు వచ్చినప్పుడు మనము ఆరాధించే దేవుడు ఎలా ఉన్నాడంటే బాధల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ బాధ ఎప్పుడూ ఉండదు. యేసుప్రభు వారి దగ్గరికి చాలామంది ఒక్కో బాధతో వచ్చారు. ఒక్కొక్క బాధ. గుడ్డివారు, కుంటివారు, మోగవారు,
చెవిటివారు, దయ్యం పట్టినవారు, దయ్యం పట్టిన వారితో వాళ్ళ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు చాలా బాధపడుతూ వచ్చారు ఆయన దగ్గరికి. పక్షవాతంతో సొంతాలు చనిపోయినప్పుడు ఏడుస్తూ, వాళ్ళ బిడ్డలు చనిపోయినప్పుడు తల్లి ఏడుస్తూ, ఇలా డిఫరెంట్ పీపుల్ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి వారిని సంతోషంగా పంపించాడు. నువ్వు నేను ఎరిగిన, తెలుసుకున్న దేవుడు నీ జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తే ఆ దుఃఖం నుంచి క్షేమానికి మళ్ళా లేవనెత్తుతాడు. దావీదు కూడా చెప్తున్నాడు, నేను మొరపెడితే నా శ్రమలన్నిటిలో నుంచి కూడా యెహోవా నన్ను విడిపించాను. హన్నా జీవితంలో ఆమెకు ఒక దుఃఖం వచ్చింది, పిల్లలు లేకుండా. కొన్నిసార్లు పిల్లలు కలగపోతే స్త్రీలకి పక్కన వాళ్ళు సూటిపోటు మాటలు అంటూ ఉంటే ఇలాంటి పరిస్థితి రావచ్చు వారి జీవితంలో. దేవుని నమ్ముకున్న అలా అయి ఉండొచ్చు. మనం 9వ వచనంలో హన్నా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి చివర్లో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈ జీవితంలో చాలా బాధ. పెళ్ళై చాలా సంవత్సరాలైంది. తన భర్తకి ఇంకో భార్య కూడా ఉంది, 2 భార్యలు. ఆమెకైతే పిల్లలు ఉన్నారు, ఈమెకి ఇంకా కలగల. కలిగిన ఆమె చేత ఈమె తక్కువగా చూడబడుతుంది. బాధ వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు అట్లా. కానీ ఒక దినాన ఈమె చాలా దుఃఖంతో యెహోవా సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేస్తే 11వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షారపు కత్తి ఎన్నటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుపడి చేసుకొనెను. ఇట్లా ప్రార్థన చేస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నాకు నువ్వు మగపిల్లవాడిని ఇస్తే వాడిని నీకు ప్రతిష్ఠిస్తాను. ఈ ప్రార్థన చేస్తుంటే ఆమె యొక్క దుఃఖాన్ని ఆ మందిరంలో ఉన్న యాజకుడైన ఏలీ కూడా సరిగా అర్థం చేసుకోవట్లా. ఆయన అన్నాడు 14వ వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుంచి తీసివేయము. హన్న ఏమన్నా నోట్లోనే చెప్పుకుంటుంది, నోటితో పెదాలు ఇట్లా ఏడుస్తూ. ఆయన అనుకుంటున్నాడు ద్రాక్షరసం తాగి మత్తుగా ఉండి ఏంది అని ఆయన అనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనల్ని కొన్ని సమయాల్లో దేవుడు తప్పితే ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఏలి ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు, డిఫరెంట్గా అర్థం చేసుకున్నాడు. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఏంది తాగొచ్చు ద్రాక్షరసం, ఎన్నాళ్ళు ఇట్లా అంటున్నాడు. అయ్యా నేను మనోదుఃఖంతో ఘనదాన్నై ఉన్నాను. 15 ఆమె చెబుతా ఉంది ఏలికి, నేను ద్రాక్షరసం మద్యమైనను పానం చేయలేదు, నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకుతున్నాను అని చెప్తా ఉంది. ఒక సమయం వచ్చింది ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో. 20వ వచనంలో, కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవా మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. ఈ బిడ్డని హన్న దేవునికి సమర్పించుకుంటే న్యాయాధిపతిగా, ప్రవక్తగా, పతన స్థితిలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని మళ్ళా దేవుని వైపు నడిపిస్తానికి ఈ బిడ్డని సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. కానీ హన్నా జీవితంలో దుఃఖం అంతా సమాప్తమైంది. ఆమె పుట్టిన ఈ బిడ్డని సమూయేలుని దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆమెకి ఇంకా కొంతమంది కలిగారు. మనం 2వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఒక సమయంలో అయితే గర్భమే తెరవబడక తన భర్త యొక్క ఇంకో భార్య చేత హీనంగా చూడబడుతున్న పరిస్థితుల్లో దేవుడు ఆ దుఃఖాన్ని తీసివేసి, అంతేకాదు ఇంకా సంతోషంతో మనం చూసాం 3 కుమారులు 2 కుమార్తెలు, ఇంకా 5 పుట్టారు. మనం ఆరాధించే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దుఃఖంతో నిన్నున్న పరిస్థితుల్లో నీవున్నప్పుడు మనం ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని క్షేమానికి లేవనెత్తుతాడు.
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది భక్తులు వెళ్ళారు. మనకి న్యాయాధిపతులు కాలంలో రూతు గ్రంథంలో కూడా చూస్తున్నాం. రూతు గ్రంథంలో రూతు యొక్క అత్తమ్మ యూదా ప్రాంతంలో శ్రమ వచ్చినప్పుడు మోయబ్ దేశానికి వెళ్ళింది ఆమె. అక్కడ తన భర్త చనిపోయాడు, ఆమెకి 2 కుమారులు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు 2 చనిపోయారు. అక్కడ కరువు పోయింది. మళ్ళా రామ్మ నువ్వు వెళ్ళొచ్చు యూదా ప్రాంతానికి, బెత్లెహేమ్కి వెళ్ళొచ్చు అంటే ఈమె వెళ్తా ఉంది. నయోమికి మీనింగ్ మధురము. నన్ను మధురం అనొద్దు, మారా అనండి. మారా అంటే చేదు. ఆ పరిస్థితి అట్లా వెళ్ళింది. కానీ ఒక సమయం వచ్చింది, తన కోడలైన రూతు మోయబు దేశపు స్త్రీ అయినా కానీ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బోయజు అనే ఒక మంచి వ్యక్తికి ఆమెతో మళ్ళా వివాహం కావటం, వాళ్ళకొక్క కుమారుడు పుట్టడం, దేవుడు తన కోడల ద్వారా నయోమికి మళ్ళా బ్లెస్సింగ్ లైఫ్ ఇవ్వటం జరిగింది. ఆమె అనుకుంటుంది నన్ను మారా అనండి, చేదు లైఫ్. కానీ ఆమె పేరుకు తగినట్లుగా మళ్ళా ఒక లైఫ్ వచ్చింది, ఒక సమయం వచ్చింది, మధురము. సో మన జీవితంలో కూడా నువ్వు దుఃఖంలో వెళ్తూ ఉంటే ఆ దుఃఖము నీ పాపం వలన అయితే జాగ్రత్త, దాన్ని విడిచిపెట్టు. దావీదు తను పాపం చేయటం వలన చాలా కష్టపడ్డాడు, అబ్షాలోమే తరిమేస్తున్నాడు. కానీ దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆ దుఃఖంలో కూడా పరిగెత్తున్నా కూడా తను తెలుసుకున్నాడు, నేను పాపం చేయటం వల్ల ఈ స్థితి వచ్చిందని. ఇక విడిచేసాడు, మళ్ళా క్షేమం. ఆ పరిస్థితులు అయితే మళ్ళా ఆ యొక్క పరిస్థితుల వల్ల రాజ్యం పోయేటంత అయిపోయింది. తన కుమారుడు అబ్షాలోమే రాజ్యాన్ని తీసేసుకుంటున్నాడు, ఈయన పారిపోతున్నాడు. అయితే ఎప్పుడైతే నా పాపం వలన కదా ఇది అని దావీదు పశ్చాత్తాపడి 51వ కీర్తన రాసుకొని దేవుడు అనుమతించిన ఆ పరిస్థితిని నేను మౌనంతో భరిస్తాను అని అనుకున్నాడు. కొంత సమయం వచ్చింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. మళ్ళా ఆయన తన రాజ్యాన్ని ప్రభావముతో చివరి దాకా ఇంకా నిండు వృద్ధాప్యం దాకా పరిపాలించాడు. సో నీ జీవితంలో దుఃఖము పాపం వలన అయితే జాగ్రత్త, దాని విడు. కొంతకాలం దాని యొక్క పర్యవసానం భరించిన మళ్ళా క్షేమానికి వస్తాం. సో మన జీవితంలో మనం దుఃఖంలోకి వెళ్తుంటే, ఆపద కలిగిన సమయాల్లో ఉంటే మనకు లేఖనం చెప్తా ఉంది 34వ కీర్తనలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు 19. అయితే అక్కడితో ఆగిపోలేదు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. ఆపదలో పడ్డప్పుడు, దుఃఖంలో కూర్చిపోయినప్పుడు నువ్వు ప్రభువు వైపు చూస్తే, దావీదు 31వ కీర్తనలో 22వ వచనం, భీతి చెందిన వాడనై, చాలా భీతితో ఉన్నాడు. అది ఎప్పుడో హెడ్డింగ్లో రాయలేదు కానీ మేబీ సౌలు తరుముతున్నప్పుడు, చాలా నీకు కనపడకుండా నేను నాశనం అవుతాను అనుకున్నాను, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించిదివి అని చెప్తూ, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించండి, ఆయన విశ్వాసులను కాపాడతాడు అని చెప్తున్నాడు. నీవు నీ దుఃఖ సమయంలో, భీతి కలిగిన సమయంలో ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ ప్రయాణాన్ని కొనసాగిస్తూ నీతిలో వెళుతూ ఉంటే నీకెన్నో ఆపదలు వచ్చినా దేవుని వాక్యం చెప్తుంది వాటన్నిటిలో నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. సో ఈరోజు రక్షణ పొంది నీవు ఏదన్నా ఆపదలు వెళ్తున్నావా, దుఃఖంలో వెళ్తున్నావా, నీవు నీతిగా నడుచుకుంటున్నా ఆకలి దప్పులు భరిస్తున్నావా, మంచిదే, నువ్వు భక్తి మార్గంలో కరెక్ట్గానే ఉన్నట్టు. యేసుప్రభువు వారు చెప్పారు, నీతి కోసం ఆకలి దప్పులు, మత్తయి సువార్త. అయితే అది ఎప్పుడు ఉండవు. నిన్ను చూస్తున్న దేవుడు ఆ యొక్క ప్రతి ఆపద నుంచి నిన్ను తప్పించి 2 అంతల ఘనంగా నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు కూడా వెళ్ళాడు, నీతిగానే ఉన్నాడు. తన జీవితంలో చెయ్యనే తప్పు ఆయన మీద పడింది. నీతిలో బతుకుతూ ఉంటే అది మామూలు తప్పు కాదు, చాలా మిస్అండర్స్టాండింగ్. కొన్నిసార్లు నిన్ను ఎవరన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా, దుఃఖం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఏలి హన్నాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. మనుషులు మనం కొన్నిసార్లు
వేరే వారిని సరిగా అర్థం చేసుకోం. అయితే మనకొక దేవుడు ఉన్నాడు. ఆయన నీ బాధను అర్థం చేసుకొని, నీ ఆపద శ్రమని అర్థం చేసుకొని, కొంత సమయం తర్వాత నిన్ను ఆ యొక్క ఆపద నుంచి బయటపెట్టి, దుఃఖానికి క్షేమానికి లేవనెత్తి నిన్ను హెచ్చిస్తాడు. చివరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ శ్రమ అంతా ఎందుకు వస్తుంది, దుఃఖమంతా ఎందుకు వస్తుంది అంటే, లేఖనం చెబుతుంది ఆది కాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, అప్పుడు దాకా వాళ్ళకి దుఃఖం లేదు, హ్యాపీగా వాళ్ళు తోట పని చేసుకుంటూ ఉన్నారు, గార్డెనింగ్. ఎప్పుడైతే వారు దేవుని మాట వినకుండా పాపం చేశారో శాపం వచ్చేసింది. 3వ అధ్యాయంలో హవ్వతో ప్రభువు చెప్తున్నారు, 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదని అన్నాడు. ఇది గర్భవేదన, ఇదంతా ఎందుకు వచ్చింది? ఆదాముతో అయితే నేల శపించబడింది, నువ్వు చాలా చెమటోడ్చి పని చేయాల్సిందే. మనం కొన్నిసార్లు పని చేస్తుంటే మనకు చాలా బాధ కలుగుద్ది, ఎందుకంటే శరీరం అలసిపోతూ ఉంటాం, సంపాదించాలి, లేకపోతే కూటికి ఇంట్లో పని అవ్వదు. చెమటలో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే పాపం వలన మనకి రోగాలు సంభవించటం, భూమి సరైన విధానంలో పంటని ఇవ్వకపోవటం, ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. యాక్చువల్గా అయితే మనకి అది కాదు మన స్థితి. నువ్వు హ్యాపీగా వర్క్ చేస్తూ ఉండు, తోటలో నీళ్లు పెడతా ఉండు, ఏదైనా తిను. కానీ ఇప్పుడు అదే పని అవుతానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది పాపం వల్ల. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే నరహత్య చేశాడు, కయ్యను హేబేలు చంపించిన తర్వాత 11వ వచనం 4వ అధ్యాయంలో, నీవు శపించబడిన వాడవు. నేల శపించబడటం కాదు, ఆదాము సమయంలో అయితే నేల శపించబడింది. ఇలా అబ్బాయి సమయంకి వచ్చేదానికైతే ఆయనే శపించబడ్డాడు, కయ్యను. ఇక మన సమయం అయితే, మన పరిస్థితి అయితే, మన పితరులు ఎంతమందో చేసిన పాపం విస్తరించడాన్ని బట్టి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, మనం శాపలో ఉన్నాం. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏంటంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21లో ఒక బ్యూటిఫుల్ లేఖనం ఉంది, చాలా అద్భుతమైంది. ఇక్కడ రక్షణ లేనివారు, శాపములో పాపంలో ఉన్నవారు దేవుని యొక్క ప్రేమ 5వ అధ్యాయం 21వ వచనంలో, మనము ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని మన కోసం, పాపులమైన మన కోసం, పాపం లేని యేసుక్రీస్తు పాపముగా శాపగ్రాహై సిలువలో శ్రమ అనుభవించాడు. మన పాపం ఏం చేసిందంటే చివరికి మనకు శ్రమే కాదు, ఆ పాపం ఇంకా ప్రభావం పోతానికి దేవుడైన యేసుక్రీస్తుని సిలువలో శ్రమకి, ఆయన శరీరంలో ఎంతో శ్రమ పడ్డాడు. శ్రమతో దుఃఖంతో తను పాపాన్ని జయిస్తూ జీవిస్తానికి మన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాం. కన్నీటితో ఆయన బహు దుఃఖాక్రాంతుడై గెత్సెమనే తోటలో సిలువ కార్యాన్ని చేసే మును ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఆయన సిలువలో ఆయన శాపమయ్యాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచడం వలన నమ్మిన మనకి ఆ శాపాన్ని తీశాడు. రక్షణ లేని నీవు, ఇక నీకు ఒక మంచి మాట ఉంది. ఈ జీవితంలో నువ్వు దుఃఖపడతా ఉండొచ్చు, అయితే రక్షించబడిన నీవు నీ దుఃఖములో ఆ దుఃఖాన్నించి క్షేమానికి లేవనెత్తుతూ తన కృపనిచ్చి నడిపించే దేవుడు యేసుక్రీస్తున్నాడు. నీకు మంచి మాట. నువ్వు పాపం చేస్తా దానికి తగ్గ పర్యవసానాలు తెచ్చుకుంటూ దుఃఖంలో జీవిస్తే జాగ్రత్త. ఎప్పుడైనా మారు మనసు పొందు, నిన్ను ప్రభు క్షమిస్తాడు, నీ పాపాలు అపరాధాలు క్షమిస్తాడు. నమ్మి బాప్టిజం తీసుకో, నీకు రక్షణ ఇచ్చి తను నీ హృదయంలో జీవిస్తూ ఈ దుఃఖకరమైన పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడుగా అండగా ఉండి నిన్ను క్షేమానికి లేవనెత్తుతూ నిజమైన ఆశీర్వాదంలో నడిపిస్తాడు. అయితే అక్కడితో ఆగల.
మనం చదువుకున్న యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 19వ వచనం 20 చదువుకుందాం. యెషయా గ్రంథము, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రకటన గ్రంథం ఇదే మాట 21వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఇది మనం యొక్క ఫైనల్ స్టేజ్. యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఆయన 22వ వచనంలో, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఇందా చదివాం, అక్కడ సూర్యుడు అక్కర్లేదు, ఇంకా అక్కడ ఆ ప్లేస్కి దేవుని యొక్క గ్లోరీ, మహిమ వెలుగుగా ఉండే ప్లేసానికి వెళ్తాం. ఇక అక్కడ మరణం ఉండదు. ప్రతి కన్నీటి బిందువుని ఆయన తుడిచివేస్తాడు. దేవునితో మనం సదాకాలం జీవిస్తాము. అది రక్షించబడిన మన యొక్క స్థితి. ఈరోజు నువ్వు దుఃఖంలో వెళ్తుంటే బాధపడవాక, అది టెంపరరీ. ఆపదలు వెళ్తా, ఏంటబ్బా నాకు ఇది, బాధపడవాక. నీకు వచ్చిన అనేకమైన ఆపదలో నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ పాపం తెచ్చి ఆపదలో పడ్డావా, జాగ్రత్త పడు, ఒప్పుకో, విడిచిపెట్టు. కొంతకాలం అది సహించాల్సి ఉంటుంది, కానీ అది కూడా తాత్కాలికమైన. దాని నుంచి కూడా ప్రభు నిన్ను లేవనెత్తి హెచ్చిస్తాడు. దీనత్వంతో ఆయన పాదాల దగ్గర పడు, పశ్చాత్తాపడు. అయితే ఒక దినం వస్తుంది రక్షించబడిన మనకి, ఇక్కడ ప్రతి ఒక్కరు నరులు శ్రమానుభవంలో ముందుకెళ్లాల్సిందే. అయితే నీతిలో జీవిస్తున్న మనకి ఒక సమయానికి ప్రభు వచ్చిన తర్వాత ఇక దుఃఖం ఉండదు, అపరలోక రాజ్యంలో మరణం ఉండదు. ప్రభు గొర్రెపిల్ల యొక్క కాంతి, మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, దాంట్లో మనం నడుస్తూ ఉంటాం. ఆయనతో సదాకాలం మనం సంతోషంగా ఉంటాం. రక్షణ లేని వారు, మీకు ఒక మంచి మాట, పాపంలో శాపంలో పతనమైన ఈ లోకంలో దుఃఖం తప్పదు కొన్నిసార్లు. మీరు పాపంలోనే ఉన్నారా, జాగ్రత్త, నిత్య దుఃఖానికి వెళ్తారు. అది మహావేదనకరమైన ప్రదేశం. అయితే మీకు మంచి మాట ఏంటంటే, దేవుడు మీ యొక్క శాపాన్ని యేసుక్రీస్తు శిలువలో భరించాడు. ఆయన మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నీవు నమ్మితే నీకు రక్షణ. నీ దుఃఖంలో కూడా ప్రభు సహాయం చేస్తూ, దాని నుంచి క్షేమానికి లేవనెత్తు, నిన్ను హెచ్చిస్తూ, ఒక సమయంలో ఇక ఫైనల్గా ఆయన యొక్క మహిమా శరీరాన్ని ఆయన వచ్చిన తర్వాత ఇచ్చి, నిన్ను కూడా మరణం లేని, దుఃఖం లేని ఆ యొక్క సంతోషకరమైన ప్రదేశానికి నిన్ను ఆయన తనతో సదాకాలం సంతోషంగా జీవించేట్టుగా ఉంచుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.